హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి అతి భారీ వర్షాల ముప్పు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో కానీ రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో డిసెంబర్ 17 రాత్రి నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, ఆ తరువాత ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా తేలికపాటి వర్షాలు మాత్రం నమోదవుతాయి డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో. ఇక అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని అన్నమయ్య, సత్యసాయి, పుట్టపర్తి, చిత్తూరు, కడప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి బలపడడంతో అత్యధికంగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది కోస్తా తీర ప్రాంతాల వెంబడి. తెలంగాణలో అయితే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆల్ టైమ్ రికార్డు ఉత్తర తెలంగాణలో 6 డిగ్రీలకు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పూర్తిగా పెరగనుంది. తెలంగాణలో కొంతమేర పొడి వాతావరణమే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.